క్లియర్‌గా బిజ్ గురుకుల్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా! అంటే బిజ్ గురుకుల్ అంటే ఏంటి? అసలు బిజ్ గురుకుల్‌లో వర్క్ ఏముంటుంది? ఇది జెన్యూన్ ప్లాట్‌ఫార్మా? ఫేకా? ఇందులో రియల్‌గా మనీ ఎర్న్ చేస్తారా? ఇలాంటి డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకైతే క్లారిఫై చేస్తానండి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేస్తుంటే చాలా మంది మెసేజ్ అయితే చేస్తున్నారు. అంటే మేడం మీరు చేసే వర్క్ ఏంటి? మాకు కూడా గైడ్ చేయండి. ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేసి. సో దానికోసం అయితేనే ఈ వీడియోనైతే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటి అంటే మనకు క్వాలిఫికేషన్ అంటూ ఏమీ ఉండదండి. ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. అంటే లైక్ హోమ్ మేకర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఒకవేళ జాబ్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లాట్‌ఫామ్‌లోనైతే జాయిన్ అయ్యి ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇందులో మెయిన్‌గా ఏంటంటే పిల్లలు ఉన్నారు, నేను బయటికి వెళ్ళలేను, ఇంట్లోనే ఉండి జాబ్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకైతే ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫామ్ అండి. మనం ఇంట్లోనే డైలీ ఒక 2-3 అవర్స్ అనేది వర్క్ చేసుకొని ఇందులో నుండి మనం ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. ఇందులో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సేల్స్ ఎలా చేయాలి, మనకి సోషల్ మీడియా యాడ్స్ ఎలా చేయాలి, ఇవంతా కూడా కంప్లీట్ అనేది కంపెనీ అనేది మనకి ప్రీ రికార్డెడ్ అన్నీ కూడా వీడియోస్ అనేది ఉంటాయి. మనకి ఈ వీడియోస్ కూడా మనకి సర్టెన్ టైంలో వినాలి, ఈ టైం దాటిపోతే మళ్ళీ మనకి వినడానికి ఆప్షన్ ఉండదు, అలా ఏమీ ఉండదని కూడా అన్నీ రికార్డెడ్ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటామో అప్పుడు అనేది ఈ వీడియోస్ అనేది మనం హ్యాపీగా వినొచ్చు. వన్స్ ఏంటి అంటే మనము ఇది లైఫ్ టైం యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది అండి. మనము సర్టెన్ 1 మంత్ 6 మంత్స్ టైం పీరియడ్లోనే వినాలి అలా అయితే ఏమీ ఉండదు. మనకి ఇది లైఫ్ టైం అవైలబిలిటీ అనేది ఉంటుంది. మనం ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నా సరే అప్పుడైతే ఈ వీడియోస్ అన్ని వినొచ్చు. ఇందులో మనకి టోటల్గా 2 వేస్‌లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్. బిజ్ గురుకుల్‌లో మనకి ఏంటి అంటే మెయిన్‌గా కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, అలాగే యూట్యూబ్ మాస్టర్ మైండ్, ఇలా 26+ హై స్కిల్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉంటాయండి. ఈ కోర్సెస్ అన్ని కూడా మనం నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ కనుక చేసుకున్నాము అనుకోండి చాలా మంచి ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. ఈ కోర్సెస్ వన్స్ మనం నేర్చుకున్న తర్వాత మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకొని అందులో మనం యాడ్స్ కనుక ఇచ్చుకుంటూ మనం ఏదైతే వర్క్ నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ కనుక చేసుకున్నాము అనుకోండి మనకి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఇందులో ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల మనం ఎంత స్కిల్ నేర్చుకున్నాము అనుకోండి అంత అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. సో మన దగ్గర స్కిల్ ఉంది అనుకోండి దాన్ని బట్టే మనకి వీక్లీయా మంత్లీయా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాంటి సర్టిఫై కోర్సెస్ అనేది మనకి బిజ్ గురుకుల్లో ఉంటాయి. టోటల్గా ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫ్రీలాన్సింగ్ గురించి అండి. టోటల్గా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది బిజ్ గురుకులే ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఫస్ట్ 1 వీక్ 10 డేస్ అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెషన్లోనే మీకు కంప్లీట్గా రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. అందులోనే మీకు ఎవ్రీథింగ్ కూడా అర్థమైపోతుంది. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అని. జస్ట్ అక్కడ ఏంటంటే మీరు విన్నది అంతా కూడా మీరు ఇంప్లిమెంట్ చేశారు, మీరు మంచిగా స్కిల్ నేర్చుకున్నారు అనుకోండి మీకు ఎవ్రీ మంత్లీ కానీ ఎవ్రీ వీక్లీ కానీ ఇందులో చాలా మంచి అఫిలియేట్ మార్కెటింగ్ అండి. ఈ అఫిలియేట్ మార్కెట్ గురించి అయితే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కానీ మన ఫ్రెండ్ కానీ ఏదైనా మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటున్నాం అనుకోండి డైరెక్ట్గా ఏంటి ఆ మొబైల్ గురించి గూగుల్కి వెళ్ళి సర్చ్ చేస్తాము. అక్కడ కొన్ని ఫీచర్స్ అనేది మనకు దొరుకుతాయి. ఒకవేళ మనకి గూగుల్లో కాకుండా నెక్స్ట్ మనం యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ చేసామనుకోండి ఫర్ ఎక్స్ అనే పర్సన్ అనేది దాని గురించి ఒక వీడియో చేసి పెట్టాడు అనుకోండి, అంటే దాని ఫీచర్స్ కానీ అంటే ఎలా ఉంది అని మొబైల్ అనేది మనకు ఒక రివ్యూస్ అయితే ఇస్తాడు కదా. మనం ఆ వీడియో అంతా చూసిన తర్వాత ఆ పర్సన్ ఒక ప్రోమో కోడ్ అయితే ఇస్తాడు కదండి. ఆ కోడ్ యూస్ చేస్తే మనకి ఇంత డిస్కౌంట్ వస్తుందని అయితే మెన్షన్ చేస్తాడు. వన్స్ మనం ఆ ప్రోమో కోడ్ యూస్ చేసి ఆ మొబైల్ కనుక పర్చేస్ చేస్తే ఆ కమిషన్ అనేది కంపెనీకి వెళ్తుంది. కంపెనీ ఏంటి అంటే మనం ఆ పర్సన్ ప్రోమో కోడ్ యూస్ చేసి కనుక కొన్నాం కాబట్టి ఆ కమిషన్ అనేది ఆ పర్సన్ అకౌంట్కి అనేది డైరెక్ట్గా క్రెడిట్ చేస్తుంది. ఇది టోటల్గా అఫిలియేట్ మార్కెటింగ్ అనగానే చాలా మంది ఏంటంటే సేల్స్ చేయాలి అనుకుంటారు. ఇందులో బిజ్ గురుకుల్లో అలాంటి సేల్స్ ప్రొడక్ట్స్ అలాంటివి అయితే ఏమీ ఉండవండి. ఇది టోటల్గా మనకి కోర్సెస్ అనేది ఉంటాయి. వాటిని ప్రమోట్ చేసాము అనుకోండి మరి బిజ్ గురుకుల్లో మేజర్గా 6 బండిల్స్ అయితే ఉంటాయండి. అందులో ఫస్ట్ వచ్చేసరికి బిజినెస్ మాస్టరీ, ఫినాన్స్ మాస్టరీ, మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. ఇందులో మనకి మేజర్గా కమిషన్ అనేది ఏం చేసుకోవచ్చు అంటే బిజినెస్ మాస్టరీ అలాగే ఫినాన్స్ మాస్టరీ అండి. మనం బిజినెస్ మాస్టరీ కనుక త్రూ కంపెనీ నుండి కనుక పర్చేస్ చేసామనుకోండి 30,000 అనేది ఉంటుంది. ఒకవేళ నా రెఫరెన్స్ కోడ్ కనుక యూస్ చేసి మీరు పర్చేస్ చేశారనుకోండి 21,000 వస్తుంది. అలాగే మనకి డైరెక్ట్ కమిషన్ అనేది
ఫినాన్స్ మాస్టరీ అండి. ఇందులో మీకు ఏదైతే ఫస్ట్ నుంచి చెప్పాను కదా 26+ సర్టిఫైడ్ కోర్సెస్ ఉంటాయి. హై స్కిల్స్ అనేది నేర్చుకోవచ్చు అనేసి. సో ఇందులో మనకి నేనే చెప్పాను కదా కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ గురించి, ఫేస్బుక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 26 కోర్సెస్ అయితే ఉంటాయండి. అవన్నీ కూడా మనకి ఫినాన్షియల్ మాస్టరీలో ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. సో ఇది మనం కంపెనీ నుండి కనుక డైరెక్ట్ పర్చేస్ చేసామనుకోండి 20,000 ఉంటుంది. ఒకవేళ నా రెఫరల్ కోడ్ కనుక యూస్ చేసి మీరు పర్చేస్ చేశారనుకోండి 15,000 వస్తుందండి. డైరెక్ట్గా ఇందులో మనకి కమిషన్ వచ్చేసరికి 10,000 అనేది వచ్చేస్తుంది. ఈ కోర్సెస్ అన్నీ కూడా మనం వన్స్ మాత్రమే పే చేస్తాము. మనకి లైఫ్ టైం యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. మనం ఎప్పుడు కావాలి, ఎప్పుడు ఫ్రీ టైం ఉంది అనుకున్నా సరే అప్పుడైతే ఈ స్కిల్స్ అనేది నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ అయితే చేసుకోవాలి. నేను అంత అమౌంట్ అనేది పే చేయలేదు, తక్కువలో ఏదైనా బండిల్ ఉందా అనేసి. వాళ్ళకైతే ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అనేది ఉంది అండి. ఇందులో మనకి కంపెనీ త్రూ కనుక పర్చేస్ చేసాము అనుకోండి 16,000 ఉంటుంది. ఒకవేళ నా రెఫరల్ కోడ్ కనుక యూస్ చేసి మీరు పర్చేస్ చేశారనుకోండి 11,000 ఉంటుంది అండి. ఇందులో మనకి డైరెక్ట్గా కమిషన్ వచ్చేసరికి 5,000 అనేది మన అకౌంట్. ట్రాఫిక్ మాస్టరీ ఇది డైరెక్ట్గా మనం కంపెనీ త్రూ కనుక పర్చేస్ చేసామనుకోండి 9,000 ఉంటుంది. ఒకవేళ నా రెఫరల్ కోడ్ కనుక యూస్ చేసి మీరు పర్చేస్ చేశారనుకోండి 6,000 అనేది ఉంటుంది. ఇందులో డైరెక్ట్గా మనకి కమిషన్ వచ్చేసరికి 3,000 ఉంటుందండి. బ్రాండింగ్ మాస్టరీ అండి. ఇది కనుక మనం కంపెనీ త్రూ పర్చేస్ చేసామనుకోండి 6,000 ఉంటుంది. ఒకవేళ నా ప్రోమో కోడ్ కనుక యూస్ చేసి మీరు పర్చేస్ చేశారనుకోండి 3,500 ఉంటుంది. మనకి డైరెక్ట్గా కమిషన్ అనేది ఇందులో 2,000 వరకు ఉంటుందండి. నేను నా లీడ్స్కి నేను ఏదైతే సజెస్ట్ చేస్తాను అంటే ఫినాన్స్ మాస్టరీ బెస్ట్ అండి. ఎందుకంటే మనకి అందులో 26+ కోర్సెస్ అనేది ఉంటాయి. ఈ కోర్సెస్ అన్ని మనం నేర్చుకొని మనం డైరెక్ట్గా ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. నార్మల్గా బిస్గురుకులు అనగానే చాలా మంది సేల్స్ చేస్తేనే అమౌంట్ వస్తుంది అనుకుంటారు. అలా అయితే ఏమీ ఉండదు అండి. ఎందుకంటే ఇందులో మనం ఏదైతే 26+ కోర్సెస్ అని చెప్పాను కదా, ఆ కోర్సెస్ అన్ని కూడా మీరు నేర్చుకొని మంచిగా ఇంప్లిమెంట్ కనుక చేసుకున్నారు అనుకోండి, మీరు ఫ్రీలాన్సింగ్ ద్వారా ఎవ్రీ వీక్ 7,000 to 10,000 వరకు కూడా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే ఎర్న్ చేయాలని ఏం లేదు అండి. ఇందులో మనం కోర్సెస్ నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. అడిషనల్ బెనిఫిట్ ఉంది అండి. ఏంటి అంటే మనం ఫినాన్స్ మాస్టరీ కనుక పర్చేస్ చేస్తాము అనుకోండి, మనకి రిమైనింగ్ ఏదైతే బండిల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అవుతాయి. అంటే లైక్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ కానీ, ట్రాఫిక్ మాస్టరీ కానీ, బ్రాండింగ్ మాస్టరీ కానీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అవుతాయి. మనకి ఫినాన్స్ మాస్టరీలో మనకి 26 కోర్సెస్ ఉంటాయి కాబట్టి ఈవెన్ మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్కైనా సజెస్ట్ చేశారు అనుకోండి, కంపల్సరీ మీరు ఫినాన్స్ మాస్టరీనే సజెస్ట్ చేయండి. ఎందుకంటే అందులో మనం హై సర్టిఫైడ్ కోర్సెస్ అనేది నేర్చుకోవచ్చు. అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం వీక్లీ ఎర్నింగ్స్ అనేది కూడా చేసుకోవచ్చు. మనము ఫినాన్స్ మాస్టరీ కనుక సజెస్ట్ చేసాము అనుకోండి, మనకి డైరెక్ట్ కమిషన్ అనేది కూడా 10,000 అనేది యాడ్ అయిపోతుంది. మనం సింగిల్ డేలో ఒక లీడ్ కనుక జనరేట్ చేసాము అనుకోండి, డైరెక్ట్గా మన అకౌంట్కి 10,000 అనేది యాడ్ అయిపోతుంది. ఇలా మనం మల్టిపుల్ లీడ్స్ కనుక జనరేట్ చేసాము అనుకోండి, మనకి మల్టిపుల్ 10,000 అనేది మన అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి. సో హై ఇన్కమ్ అనేది బిజినెస్ మాస్టర్ నుండి అలాగే ఫినాన్స్ మాస్టర్ నుండి అయితే మనకి జనరేట్ అవుట్స్ కూడా అండి ఎవ్రీ ట్యూస్డే అనేది మన అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి. అందులో మనకి 2% ట్యాక్స్ డిడక్షన్ తర్వాత మనకి ఎవ్రీ వీక్ మన అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ అయిపోతాయి. దీనికి ఏంటంటే సర్టెన్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదంటే దీనికి నార్మల్గా క్వాలిఫికేషన్ కూడా ఎవరైనా పర్లేదు. నార్మల్గా స్టూడెంట్స్ అయినా తీసుకోవచ్చు, నార్మల్గా హౌస్ వైఫ్స్ అయినా తీసుకోవచ్చు, ఒకవేళ వర్కింగ్ ఉండి నాకు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కావాలి అనుకునే వాళ్ళైనా తీసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఓన్లీ ఫర్ ఇండియన్స్కి మాత్రం. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి, ఎలా వర్క్ చేయాలి, ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అని మీకు డౌట్ ఉంది అనుకోండి, నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీకు రిమైనింగ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్గా క్లారిఫై చేస్తాను. ప్రజెంట్ నేనైతే బయటికి వెళ్ళి జాబ్ చేయలేను, ఎందుకంటే నాకు ఒక బాబు ఉన్నాడు. సో నేను బయటికి వెళ్ళి జాబ్ చేయలేను. సో అందుకనేసి ఇంట్లోనే ఉండి నేను జస్ట్ 2 to 3 అవర్స్ అనేది టైం స్పెండ్ చేస్తూ నేను ఎవ్రీ వీక్ ఇందులో ఎర్నింగ్స్ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా ఎర్న్ చేసుకోవాలి, రియల్గా నాకు వర్క్ చేయాలని ఉంది అనుకునే వాళ్ళైతే తప్పకుండా నాకైతే మెసేజ్ చేయండి. మీకు ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా కంప్లీట్గా నేనైతే గైడ్. చాలా మంది మైండ్లో ఒకటే థాట్ అనేది రన్ అవుతుందండి. ఏంటి, నేను జాయిన్ అవ్వడానికి ముందు అసలు నాకు దీని గురించి ఏం తెలియదు, నేను ఎలా సర్వైవ్ అవుతానో, నాకు అసలు ఎర్నింగ్స్ వస్తాయా అనేసి. బిఫోర్ నేను జాయిన్ అవ్వడానికి ముందు కూడా నా మైండ్లో కూడా అదే థాట్ ఉంది అండి. బట్ ఇందులో కంప్లీట్గా మనకి క్లాసెస్ అనేది ఉంటాయి. టోటల్గా కంపెనీనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. మనం అన్నీ కూడా అందులోనే నేర్చుకోవచ్చు. వన్స్ నేర్చుకున్న స్కిల్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నిజంగా ఏం చేయాలని ఉంటే మెసేజ్ చేయండి, మీకైతే నేను గైడ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అంటే కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను అక్కడ కూడా క్లారిఫై చేస్తాను. వాట్సాప్ నెంబర్కైనా మెసేజ్ చేయండి.